అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. నిన్న ఈరోజు పీవీఆర్ హై స్కూల్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మేమందరూ 1984-85 10th క్లాస్ బ్యాచ్మెంట్స్వి. అదేవిధంగా పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ ఎవరికి వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేసుకొని సంక్రాంతి సందర్భంగా అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ జీవితాల్లో ఈ పీవీఆర్ హై స్కూల్ వల్ల ఇక్కడున్న ఆనాటి స్టాఫు బాగా అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నందువలన మంచి గొప్ప గొప్ప స్థానాల్లో ఎక్కడెక్కడ స్థిరపడి ఆ గ్రాటిట్యూడ్ ఏదైతే పీవీఆర్ స్కూలు పట్ల మేము ఎదిగామో ఆ కృతజ్ఞతని ఒకసారి తలుచుకుంటూ మాస్టర్లను గుర్తు చేసుకుంటూ మా బ్యాచ్మెంట్స్ అందరినీ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏందని తెలుసుకుంటూ మళ్ళీ మేము ఆ చిన్ననాటి జ్ఞాపకాలతో నెమరేసుకుంటూ నేను నుంచి సంక్రాంతిని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ సెలబ్రేషన్ కండక్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్న, మీరు మీ స్కూల్ డేస్లో ఉపాధ్యాయులతో ఎలా ఉండేది మీకు? ఆనాడు ప్రతి మాస్టర్ దగ్గర బెత్తి ఉండేది, లేదా డస్టర్ ఉండేది. క్లాసులో గొడవ చేస్తే తలకాయ జుట్టు పట్టుకుని పెట్టి డస్టర్ పెట్టి కొడుతుండేవాళ్ళు, లేదంటే బెత్తి తీసి చేయి చాపని బాగుతుండేవాళ్ళు. అట్లా చేయబట్టే డిసిప్లిన్ ఉంది. పిల్లలను కూడా మెమరబుల్గా చదువుకున్నాం బాగా గుర్తుండేటట్టు. అంతేకాకుండా గ్రౌండ్ ప్రతిరోజు వారానికి 2 క్లాసులు గ్రౌండ్కు ఉండేది. 1.5 గంటల పాటు ఆడించేవాళ్ళు. మళ్ళీ మోరల్ కథలు ఉండేవి, క్రాఫ్ట్ నేర్పేవాళ్ళు, ఎన్సిసి ఉండేది. ఇలా అన్నిట్లో యాక్టివిటీ ఉండి ఇవాళ ఈ ఓక్రిడ్జి అని ఏదో 10 లక్షల రూపాయలు ఫీజులు కట్టిస్తున్న స్కూల్లో కూడా మాకు నేర్పిన విద్య దొరుకుద్దని మేము అనుకోవట్లా. ఆనాడున్న గురువుల అంకిత భావం, ఉన్న టీచింగ్ మెథడు ఈ స్కూల్లో ఉన్నవి ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. చాలా గొప్పవాళ్ళు అయ్యారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటూ మా మాస్టర్ని తలుచుకుంటూ మా మిత్రులందరినీ చూసుకొని అది సంతోషంగా ఈ సంక్రాంతి బాగా జరిగిందని సంతోషం చేస్తున్నాం. ఇప్పుడు పూర్వం మీ ఫ్రెండ్స్ అందరూ అంటే చిన్నప్పుడు ఉన్న మీ సర్కిల్ అంతా ఒక చోట కూడడం, తర్వాత మీ ముందు మీ వెనక వాళ్ళందరూ కూడా చూడడం, ఇక్కడ 100 ఇయర్స్ జరగడం, దీని పట్ల మీరు? అదే అమ్మా, ఇక్కడ ముందు తరాల నుంచి ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరూ వచ్చి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ స్టాల్స్ పెట్టుకొని మరీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు స్నేహితులు వాళ్ళందరూ కలవటం. ఇప్పుడు మా ఫ్రెండ్ సత్యశ్రీ అని ఉంది, రాఘవేంద్ర స్వామి, వాళ్ళు బాంబే నుంచి వచ్చారు సెలవు పెట్టి ఇక్కడికి. అట్లాగే విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, పూణే నుంచి వాళ్ళందరూ రావటం ఒక ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీ కంటే ముఖ్యంగా ఒక సోదర భావం, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదొక సంతోషం. హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ బోధరాజు శ్రీనివాస్ కుమార్, 1982-83 10th క్లాస్ బ్యాచ్. నేను ఈ స్కూల్లో
6వ తరగతి నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. నా అదృష్టం కొద్దీ నేను ఈ గౌరవనీయులైన రిటైర్ అయిపోయిన ప్రధానాధ్యాపకులు అందరి దగ్గర చదువుకోగలిగాను. వారందరి ఆశీర్వాదం వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఐటీసీ లిమిటెడ్ గుంటూరులో పనిచేస్తున్నాను. ఫ్యాక్టరీ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. 250 crores ప్లాంట్కి నేను ఒక అకౌంటెంట్గా ఉండగలిగానంటే నేను ఈ స్కూల్లో నాకు ఈ గురువులు నేర్పిన విద్య వల్లే నేను ఈ స్టేజ్కి వెళ్ళాను అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము 1982-83 బ్యాచ్. ఎంత బి సెక్షన్ అండి? అందరం కలగొలుపుగా ఉండి గెట్ టుగెదర్ పార్టీలు అరేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ స్కూల్ వల్ల మేము చాలా అభివృద్ధిలోకి వచ్చాము. మేము చదువుకునేటప్పుడు విశ్వనాథం మాస్టర్ గారు, అంతేగా మ్యాథమెటిక్స్ జేవి సుబ్బయ్య గారు, తెలుగు వచ్చి సులోచన మేడం గారు, అంబటి రాంబాబు మ్యాథమెటిక్స్ 8th హెచ్ఎం వచ్చి కొప్పోలు హనుమంతరావు గారు. చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు. పీవీఆర్ఎస్కు శత సంవత్సర ఉత్సవాలకి మాకు చాలా ఆనందంగా ఉండి ఈ సంవత్సరం అందరినీ కలిసాం మేము. మాకు అన్నీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. 89-90 బ్యాచ్ మేము. 10th క్లాస్ అందరూ 5th, చాలా వరకు 5th నుంచి ఇక్కడే ఉన్నారు అందరూ. బాగా క్రికెట్ ఆడేవాళ్ళం మనం. చాలా బాగుండేది. మాకు డ్రిల్ మ్యాచ్ అంటే చాలా భయం. నా పేరు రామకృష్ణారావు. నేను 1991 బ్యాచ్లో పీవీఆర్ఎస్ 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఈ స్కూల్లో చాలా అనుబంధం ఉంది. ఈ విద్యాలయం మాకు ఫౌండేషన్ ఇచ్చింది. కేవీఎస్ మాస్టర్ కానీ, కేకేఆర్ మాస్టర్ కానీ, హనుమంతరావు మాస్టర్ గారు, కొప్పుల మంత్రం రిటైర్ అయ్యారు మేము వచ్చినప్పుడు. ఎంతోమంది మాస్టర్లు వాళ్ళు చెప్పిన విద్య కంటే వాళ్ళు చెప్పిన వాల్యూస్, వాళ్ళు చెప్పిన సంస్కారం మాకు బాగా ఉపయోగపడింది. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఈ స్కూల్ యొక్క మాకు అనుబంధము, ఈ స్కూల్ మాకు నేర్పించిన పాఠాలు మాత్రమే. నమస్తే అండి, శ్రీ గురుభ్యో నమః. నేను ఈ పీవీఆర్ స్కూల్లో 89-90 పాస్ అవుట్ బ్యాచ్. ఈ స్కూల్లో నేను యాక్చువల్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. ఇందులో యాక్చువల్గా ప్రస్తుతం నేను కూచిపూడి డాన్సర్గానే ఒంగోలు అందరికీ పరిచయము. కానీ ఈ స్కూల్లో చేరడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహంతో అందరినీ కూడా, మా విద్యార్థులందరినీ కూడా లలిత కళల్లో కూడా ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు. చదువుల్లో ఎలా తీర్చిదిద్దేవారో అలాగే లలిత కళల్లో డ్రాయింగ్ టీచర్ కానీ, డ్రిల్ టీచర్, వీళ్ళందరూ కూడా పిల్లల యొక్క ఫిట్నెస్ గురించి కానీ ప్రతి విషయంలోనూ వాళ్ళ సొంత పిల్లల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు. నిజంగా పీవీఆర్ స్కూల్లో చదవడం అనేది నిజంగా మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం, ఇంకా మా శిష్యుల ప్రదర్శనలు చేయడం అనేది కూడా మాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలా అందరితోటి మా అనుభవాలను పంచుకోవడం నిజంగా చాలా ఆనందకరమైన విషయము. మరలా ఇలాంటివి జరగాలని అందరం ఈ ప్రస్తుత విద్యార్థులందరికీ కూడా సహాయ సహకారాలు అందరం కూడా కలిసి అందించాలనేటువంటి కోరికతో థ్యాంక్స్, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ అండి. ప్రస్తుతం ఒంగోలులో స్టేట్ బ్యాంక్లో చేస్తున్నాను. మేమందరం ఇదే పీవీఆర్ స్కూల్లో 88 10th పాస్ అయ్యి బయటకు వచ్చాము. మేమంతా చాలా బాగా ఈ స్కూల్లో చదువుకుంటూ ఆడుకుంటూ ఇదే గ్రౌండ్లో ఉన్నాము. ఈ శతాబ్ది ఉత్సవాలు అనేది మా బ్యాచ్ తో స్టార్ట్ అయింది. 8th క్లాస్ కొత్త స్కూల్లో షిఫ్ట్ అయ్యాము పాత స్కూల్ నుంచి. మా బ్యాచ్ దా కంబైన్డ్ స్టడీస్ జరిగినాయి. తర్వాత నుంచి బాలికల స్కూలు, జెంట్స్ స్కూలు సపరేట్ చేశారు. ఇదే స్కూల్ గ్రౌండ్లో మేమంతా చాలా దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈ శతాబ్ది కార్యక్రమాలు ఒక రకంగా మమ్మల్ని చాలామంది గత 40 సంవత్సరాలకే గత స్మృతులు గుర్తు చేసింది. ఈ అవకాశాన్ని కల్పించిన ఈ శతాబ్ది ఉత్సవాల కమిటీకి మరియు మా పాత మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. 88-89 బ్యాచ్ చదువులో పీవీఆర్ స్కూల్లో నేను 8th, 9th, 10th చదివాను. ఇక్కడ చదవడం వల్ల ఫస్ట్ బేస్ బాగుండాలి కాబట్టి ఇక్కడ మాకు బేస్ బాగుపడింది. ఈరోజు నేను డెవలప్ అయ్యి గ్రానైట్ ఇండస్ట్రీలో ఉన్నాను. 10 మందికి సర్వీసు కల్పిస్తున్నాము. వాళ్ళు 70 మంది వరకు నా దగ్గర వర్క్ చేస్తుంటారు. ఇక్కడ కొప్పుల హనుమంతరావు గారు, కేకేఆర్ మాస్టర్ గారు మాకు మెయిన్, కేవీఎస్ గారు, జిఎస్ఆర్ గారు, వీళ్ళందరూ మెయిన్. హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. అయితే అటు మా కింద బ్యాచ్లు కానీ, అటు పై బ్యాచ్లు కానీ యాక్టివ్ తక్కువ ఉన్నారు. మా 89 బ్యాచ్
నెంబర్ 1 రుస్తుముగా ఉంది. ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి ఎవరు కలగట్లేదు. హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఆ రోజు ఎంజాయ్ చేసాము, చదువుకున్నాం. మేము ఎన్సీసీలో ఉన్నాం, వాడి వాలీబాల్. హ్యాపీగా ఉన్నాము. స్నేహమైన జీవితం అది అద్భుతం. ఇంకంతే. ఒరే అనేది 10th క్లాస్ లోపల ఉండే, 10th పైన ఒరేయాను. ఆ చనువు అంతా మాకుంది. చాలా ఆనందంగా ఉన్నాం. '88-'89 బ్యాచ్. మేము ఈ 100 సంవత్సరాలు ఘనంగా చేయాలని మా సీనియర్సు మేము అందరం కలిసి ఈరోజు ఈ లంచ్ 88-'89 బ్యాచ్ స్పాన్సర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ స్కూల్తో మీకున్న అనుబంధం ఏంటన్నా? అంటే మీ మాస్టర్స్ కానీ, మీ హెడ్ మాస్టర్స్ కానీ? మా గురువు గారు కొప్పోల హనుమంతరావు గారు. నేను ఒక వాలీబాల్ ప్లేయర్ని. మా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు, బయట నుంచి కానీ లోకల్ కానీ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.